ఇవాళ మట్లాదివారం. ఆ మట్లాదివారం ప్రసంగం ఫస్ట్ కూటం అయిపోయింది. ఇప్పుడు వేరే విషయాలు డిస్కషన్ చేస్తున్నాం. చెప్పండి, ఏంటి యేసు ప్రభు స్పెషల్ ఏంటి? ఈ లోకంలో ఎవ్వరూ చేయలేనిది యేసు మాత్రమే చేసింది ఏమిటి? అబ్బా, మన పాపముల నిమిత్తము మనకు ప్రతిగా తన ప్రాణమును పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. మిగిలిన ఏ దర్గాకి పోయినా, ఏ గుడి గోపురానికి పోయినా అప్పులు తీరతాయి, నొప్పులు తగ్గుతాయి, ఆ సమస్యలు పోతాయి, ఈ సమస్యలు పోతాయి, ఓకే. మరి ఆత్మ నరకమును తప్పించుకొని నిత్య జీవానికి చేరాలంటే మన పాప భారాన్ని తొలగించేవాడు కావాలి. తొలగించేవాడు ఎలా ఉండాలి అంటే, నీ పాపాలన్నీ నేను కొట్టేస్తున్నానని ఒట్టి డైలాగ్ వేస్తే సరిపోదు, మొయ్యాలి. అప్పుడే ధర్మశాస్త్రం ఒప్పుకుంటుంది. మన పాప దోషములను తన మీద వేసుకొని మనకు ప్రతిగా మన దోషములన్నిటినీ కూడా తన వీపుపై మోసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా మాత్రమే మనం విమోచించబడతాం, పరలోక రాజ్యం చేర్చబడతాం. ఏం లేదండి, యేసు ప్రభు కాకుండా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, ఇదిగో నీ పాపముల కొరకు నువ్వు చెల్లించాల్సినటువంటి వెల ఇదిగో నేను చెల్లించానని చెప్పగలిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే పోయి మొక్కుకోపో. నీకు యేసు ప్రభు అక్కర్లేదు, నేనే చెబుతున్నా. నీకు బదులుగా నువ్వు కట్టాల్సినటువంటి అమౌంట్ నేను కట్టానని చెప్పేవాడు, నీ పాపములకు ప్రతిగా నువ్వు పొందాల్సిన శిక్ష ఇదిగో నేను పొందాను, రేపు తీర్పులో నీ పక్షాన నేను మాట్లాడతానని చెప్పేవాడు ఒక్కడుంటే పోయి మొక్కుకోపో, నీకేసు అక్కర్లేదని నేను చెబుతున్నా. కానీ నా పరిశీలనలో, నా పరిశోధనలో ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు కనబడలేదు. ఒక్క యేసు ప్రభు మాత్రమే కనపడ్డాడు. మళ్ళీ చూపిస్తాం మీకు, మళ్ళీ మర్చిపోతారు, మతిమరుపు రోగం ఉంది, అందుకని చెబుతున్నాను నేను. ఇద్దరు రండి అయ్యాడ, ఇద్దరు నిలబడండి త్వరగా. మీరు ఈ అబ్బాయి ఈయనకు అప్పున్నాడు 3 crores. So 3 crores is average salary of a prompt engineer working in USA. So what is prompt engineer? Prompt engineer is a person who is efficient at talking to AI. శ్యామన్న సమూయేల్ అన్నకు అప్పున్నాడు. ఇప్పుడు ఈయన ఆయన్ని బంధించాడు, నా డబ్బు నా గట్టు అని. నేను ఆయన్ని విడిపించాలనుకున్నా. మరి నేను ఆయన విడిపించాలంటే నేనేం చేయాలి? ఈయన తన్ని విడిపించేదా? న్యాయం అయిద్దా అది? పోనీ బ్రతిమాలి విడిపించేదా? అట్టా కుదరదు. భయపెట్టి విడిపించేదా? లేకపోతే మాయ చేసి కళ్ళు కప్పి విడిపించేదా? ఇతన్ని విడిపించాలంటే, శ్యాముని విడిపించాలంటే అతడు ఎంత అమౌంట్ కట్టాలో ఆ వెల నేను ఇతనికి చెల్లించాలి, ఆ ధనం నేను చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు అతడు విడుదల పొందుతాడు. ధర్మశాస్త్రం ఉంది. మరి ఇప్పుడు నిన్ను బయటికి తీసుకొని రావాలంటే ధర్మశాస్త్రానికి, న్యాయమునకు, సత్యమునకు దేవుడు సమాధానం చెప్పాలి. ఏ న్యాయమా, అతను నా కుమారుడు వదిలే అంటే కుదరదు. ఎందుకంటే న్యాయం, ధర్మం, సత్యం అనే దాన్ని ఏర్పరిచిందే దేవుడు. తాను ఏర్పరిచిన దాన్ని తానే రద్దు చేయడు కదా. కాబట్టి తాను న్యాయాన్ని గౌరవించాలి, ధర్మశాస్త్రాన్ని గౌరవించాలి. అందుకని న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం అతడు పాపి, అతడు చేసిన పాపాలు అంటే నువ్వు ఆ ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకో. నువ్వు పాపివి, నీ పాపాలకు నువ్వు న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం శిక్ష పొందాలి. ఏమిటా శిక్ష? నిత్యము మండే నరకాగ్ని. దాని నుండి నిన్ను నన్ను కాపాడటానికి మన దోష శిక్ష దేవుడే తన మీద వేసుకొని మనకు బదులుగా న్యాయమునకు ఆయన సమాధానం చెప్పి మనందరికీ రక్షణ ప్రసాదించినటువంటి రక్షకుడు.
సింపుల్గా చెప్పాలంటే శామ్ కట్టాల్సిన అమౌంట్ నేను కట్టి విడిపించినట్టు శామ్ని. అమౌంట్ నేను సమూయేలుకి ఇచ్చినప్పుడు సమూయేలుకి సైడ్ అయిపోతాడు, అప్పుడు శామ్ నావాడైపోతాడు. ఇక ఎందుకు? వెల చెల్లించాను కనుక. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా అర్థం చేసుకోకుండా నేను రోగం తగ్గింది, గెడ్డ పోయింది, బిడ్డ పుట్టింది అని యేసుప్రభు నమ్ముకున్నానంటే మర్యాదగా ఉండదు. సీరియస్గా చెప్తున్నా, పిచ్చిగా ఉండదు, పిచ్చిగా ఉండదు, పిచ్చి వదిలిద్ది అనమాట. అంతే. సరిగా చెప్పండి, సమాధానం చెప్పండి. ఏం చేశాడు యేసుప్రభు? గెడ్డ తగ్గించాడా? బిడ్డనిచ్చాడా? పిచ్చిగా సమాధానాలు చెబితే ఊరుకునేది లేదు. లేకపోతే ఇంకో చర్చికి పో. నీలాంటి అరవమాలోకాలు ఉంటే అడుగు పో. ఇక్కడికి వస్తే మాత్రం లెక్క ఖచ్చితంగా చెప్పాలంతే. స్పష్టత లేకుండా ఇది గుడ్డెద్దు పోయి చేలో పడ్డట్టు చేయొద్దు. భక్తి చెప్పాలా, కరెక్ట్గా చెప్పాలా. చెప్పు, ఏం చేశాడు? అందరు చెప్పాలి. ఆ దరోళ్ళకి ఏమైంది? వాళ్ళు చెప్పరేంది? ఏం చేశాడు యేసుప్రభు? ఎందుకు? చాలామంది భ్రష్టులు అవుతున్నారు, అందుకని చెబుతున్నాను. భ్రష్ట బోధలు ఈరోజు యూట్యూబ్ నిండా వినపడుతున్నాయి. బైబిల్ని తిట్టేవాళ్ళు, యేసుప్రభుని తిట్టేవాళ్ళు, సేవకుల్ని దారుణంగా మాట్లాడేవాళ్ళు, బైబిల్ మీద బురద జల్లే దుర్మార్గులు లేచారు. యూట్యూబ్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా రకరకాల మాటలు, ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, రకరకాల మాధ్యమాల్లో వస్తున్నాయి. ఎర్రిమోకాలు వేసుకొని చెప్పిన మాటలు సరిగ్గా వినకపోతే, ఒరే ఈడేం ఎట్ట చెబుతున్నాడు, కరెక్ట్ అని అంటావా? అయ్యమ్మో ఇన్నాళ్ళకు నా కళ్ళు తెరుచుకోండే అని పోతావు ఎందలాడి. రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కువగా లెగుస్తారని దేవుడు ముందే చెప్పాడు. కాబట్టి జాగ్రత్త. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావు నువ్వంటే ఏం చెబుతావు చెప్పు? నా ఆత్మను రక్షించుట కొరకు, నా పాపములకు ప్రతిగా యేసు తన ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు. నేను తీర్చలేని నా పాప రుణమును నా స్థానములో యేసు నిలిచి తీర్చాడు గనుక రేపు నేను చచ్చిన తర్వాత నా ఆత్మకు ఉత్తరవాదిగా యేసు ఉంటాడు. కానీ నేను గతంలో సేవించిన వాళ్ళలో ఎవ్వరు కూడా నా పాప రుణం తీర్చడానికి ప్రాణం పెట్టిన వాళ్ళు లేరు. చాలామంది మనుషుల చేత దేవతలుగా, దేవుళ్ళుగా గుర్తించబడ్డారు. మనుషుల చేత ఏముందండి, నీకు అప్పు కొంత మీద ఉంది, ఒక 5 ఏళ్ళు కట్టాలి, ఒకడికి 5 ఏలే 5 వేలే, రేపు పరువు తీస్తాడు. సడన్గా నేను వచ్చి 5 ఏళ్ళు ఇచ్చాను అనుకో, నన్ను ఏమంటావు? అన్న దేవుళ్ళలాగా వచ్చి, ఏంది దేవుళ్ళలాగా వచ్చి, నేను దేవుణ్ణా? కానీ ఆ ఆపదలో నిన్ను ఆదుకున్నందున నన్ను దేవుణ్ణి చేసేసావు నువ్వు. కానీ నేను దేవుణ్ణి కాదే. దయతో, దేవుడి లక్షణాల్లో దయ ఒకటి. ఆ దయతో నీకు సాయం చేశా, ఆ సాయాన్ని బట్టి దేవుణ్ణే చేసావు నన్ను. కానీ నేను దేవుణ్ణి కాదు. దేవుడు అనేవాడు నన్ను వాడుకొని నీకు సాయం చేయించాడు, అంతే. ఇది సత్యం. గనుక ప్రియులారా, మనుషుల చేత అలా పిలువబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నీ ఆత్మ రక్షణ కొరకు ఇదిగో నీ పాపములకు ప్రతిగా నా ప్రాణం పెట్టి తిరిగి లేచానని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో, తండ్రి సన్నిధి సహవాసంలో సభ్యులుగా ఉన్నవాళ్ళు, ఇక్కడున్న వాళ్ళు కానీ, లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నవాళ్ళు కానీ, Don't miss hosting a summer sale. VPS hosting now starts at only 449 rupees per month. Get huge savings for a limited time only with free weekly. నాకు దేవుడిచ్చిన ఇతర సహవాసాలు, అనేక బ్రాంచ్ సంఘాల్లో ఉన్నవాళ్ళు కానీ ఘంటాపదంగా చెప్పాలి. యేసుని ఎందుకు నమ్ముకున్నావు అంటే అప్పులు, రోగాలు, సమస్యలు ఈ ఎత్తొద్దు. యేసు నా కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభునే? ప్రాణం పెట్టి. ఎవరి పాపాల కొరకు? ఈ పని చేసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారంటగా.
శుక్ల యజుర్వేద సంహితలో నేను చూపించా. 33,33,33,33 మంది దేవతలు ఉన్నారు, వీరందరూ అగ్నినే అర్చింతురు అన్నాడు. ఇంతమంది ఉండి వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధించారట. అగ్ని అంటే పొయ్యిలో అగ్ని, పొయ్యిలో అగ్ని కాదు, అగ్ని అనే పేరు గల వ్యక్తి. పూర్వకాలపు ఋషులు దేవుణ్ణి గురించి మనకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి అగ్నిని చూపించారు. దేవుడంటే అగ్ని ఎంత పవిత్రుడురా, నీళ్లను మలినం చేయగలం కానీ అగ్నికి మలినం అంటించలేమురా, అగ్ని సమస్తాన్ని దహిస్తుంది, అగ్ని పవిత్రతకు గుర్తు. అదిగో చూడండి 17వ మంత్రం అందులో చెప్పాడు అన్నమాట. ముందు చెప్పింది వేసి తర్వాత ఇది వేస్తే అర్థం ఉంటుంది, కానీ నువ్వు రెండోది వేస్తే ఎట్రా అబ్బాయి. అక్కడ దేవతల సంఖ్య శుక్ల యజుర్వేద సంహితలో దేవతల సంఖ్య చెప్తాడు. 33,33,33,333 మంది దేవతలు. వీరు అగ్నినే అర్చింతురు. అదిరా అబ్బాయి, అది 7వ వచనం చూడండి, 7వ మంత్రం. జూమ్ చేసి చూపించి ఇంక అవకాశం ఉంటే. అప్పుడప్పుడు నేను గుర్తు చేయాలి ఇది, లేకపోతే మీరు మాలోకాలు ఎటో పోతారు. అందుకని అమ్మ చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెబుతున్నా. ఆయన మళ్ళీ పిచ్చి పిచ్చి సమాధానాలు చెబితే మర్యాదగా ఉండదు. అడిగినోడికి చెంప పగిలింది అన్నట్టు ఉండాలి సమాధానం చెబితే. అదిగో చూడండి 33,33,33,333 మంది దేవతలు అగ్నిని అర్చింతురు. చాలు. దేవతల ఆహ్వానకర్త అగ్నే. వీళ్ళందరూ దేవదూతలు అనుకుందామండి. మొత్తం కలిసి ఎవరిని ఆరాధిస్తున్నారంట? అక్కడ రాసుందా లేదా? ఎంతమంది చూశారు? కొంతమంది దరిద్రులకి ఇప్పుడు నేనంటే అసలు తట్టుకోలేకపోతున్నారు. మింగుడు పడట్లా. శాలేం రాజు అంటేనే అల్లాడిపోతున్నారు. ఎందుకు? చూపిస్తా మొత్తం స్క్రీన్ మీద. వేద సాహిత్యంలో దేవతల సంఖ్య చెప్పి వాళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధించారని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటే మన వాళ్ళందరికీ ఎవరైతే ఆరాధన అందుకునేవాడు ఉన్నాడో ఆ ఆరాధన అందుకునేవాడిని కొంచెం ఆలోచించండి అని చెబుతున్నాను నేను. అర్చనను అందుకునేవాడెవడో అతన్ని గుర్తించండి అని చెబుతున్నాను. అందుకు నచ్చదు మతోన్మాదులకి. ఇప్పుడు నా పేరు చెబితే పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. అయినా నేను ఎందుకు ఊరుకుంటా? నేను అవన్నీ తెలుసుకొని వచ్చినోడిని. నేను చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు? కాబట్టి ఇప్పుడు వాడు ఏదన్నా సాహిత్యం మాట్లాడాడు అనుకో, నాకు దాని గురించి తెలుసు కాబట్టి నేను కూడా మాట్లాడతా, ఇబ్బంది ఏం లేదు. ఇంతమంది కలిసి ఎందుకు ఆయనకి మొక్కారు, అగ్నికి ఎందుకు మొక్కారంటే అగ్ని అందరి పాప పరిహారార్థమై యజ్ఞమై తిరిగి లేచినటువంటి వాడు. మనుషుల దోషముల కొరకు, దేవదూతల దోషాల కోసం కూడా. దేవదూతల దోషాలేంటి? కొత్త మాట? అవును. ఒక్కసారి చూపిస్తారా బైబిల్లో? కొలసై పత్రిక ఒకసారి తీయండి. మొదటి అధ్యాయము 19-20 వచనాలు ఒక్కసారి చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. వాళ్ళని దీని అబ్బాయి ఒకసారి ఆ రెఫరెన్స్ మళ్ళీ నువ్వు కూడా చెప్పి అప్పుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన. ఆగండి. భూలోకమందున్నవైనను అంటే బాగుంది, భూలోకంలో అందరం పాపులం కాబట్టి
ఆయన రక్తంతో మనం సమాధానపరచబడతాం తండ్రితో. పరలోకంలో ఉన్నవి కూడా అంటాడేంటి ఈ దేవుడు, ఒరేయ్ నువ్వు వదరా నాయన, పరిచారకుడు అక్కడ కూర్చోండి, పారా సండే స్కూల్ రా పారా, వాడిని తీసుకెళ్ళి అందులో వేయండి, జైల్లో వేసేయండి అర్జెంటుగా. ఆ పిల్లలు ఎక్కడే తిరుగుతున్నారు, తల్లిదండ్రి వదిలేసినట్టున్నారు పిల్లల్ని. చిన్నపిల్లల ప్రార్థన, పరిచారకులు ఏడ నిద్రపోతున్నారు ఏమో మరి, ఆ పిల్లల్ని పట్టుకొని తీసుకెళ్ళి వేసేసేయండి, అందులో వేసేసేయండి. ఆ మాట జాగ్రత్తగా చదవాలి, ఇంపార్టెంట్ అది. ఇప్పుడు భూలోకంలో అంటే అందరం పాపులం కాబట్టి భూలోకంలో సిలువ రక్తం అవసరం. పరలోకంలో అందరూ అంత పరిశుద్ధులే కదా, మరి వాళ్ళకి సిలువ రక్తం ఎందుకు? కానీ భూలోకంలో ఉన్నవైనను సరే, పరలోకంలో ఉన్నవైనను సరే, వాటిని వీటిని మొత్తాన్ని కలిపి ఆయన రక్తము చేత సంధి చేసి అందరితో ఇటు దేవదూతలు ఇటు మానవులు మొత్తాన్ని కూడా యేసు రక్తము చేతనే తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమైందట. అంటే కోరిక. అంటే దేవదూతలలో కూడా లోపాలు ఉన్నాయి, మానవుల్లో పాపాలు ఉన్నాయి, దేవదూతల్లో కూడా లోపాలు ఉన్నాయి. యేసు రక్తము మనకి పరలోకంలోని వ్యక్తులకు కూడా అవసరమే. అర్థమైందా? కాలేదా? దేవతలు అన్న దగ్గర దేవదూతలు అనుకోండి, 33,33,33,333 మంది అనుకోండి దేవదూతలు అందాం. దేవదూతలకి మానవులకి మొత్తానికి యేసు రక్తం అవసరం. అందుకే వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అన్నాడు, దేవుణ్ణి అగ్నిగా చూపించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్ చదువు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి లైన్ చదువు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అదుగో మన దేవుడు దహించు అగ్ని అయి. అది దేవుని గురించి పూర్వులు మనకు చూపించేటప్పుడు అగ్నిని చూపించారు, సూర్యుని చూపించారు, వాయువును చూపించారు, నీటిని చూపించారు. ఎట్లాగో తెలుసా? నీరు మురికిని కడుగుతుంది, దేవుడు మన దోషములు కడుగుతాడురా అని జలములను చూపించారు. అర్థమైందా? దేవుడు అంటే వాయువును చూపించారు, గాలి ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నట్టు దేవుడు సర్వాంతర్యామిరా, అంతా వ్యాపించి ఉన్నాడు. దేవుడు సర్వాంతర్యామి అని తెలపడానికి ఇదిగో గాలి, వాయువు ఎలాగైతే అంతటా వ్యాపించి ఉందో దేవుడు అలాగే అంతటా వ్యాపించి ఉన్నాడని దేవుని సర్వవ్యాపకత్వాన్ని చూపడానికి గాలిని చూపించారు. అంటే గాలికి మొక్కమని కాదు, ఈ గాలి ప్రపంచమంతటా ఉన్నట్టు దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడన్న భేదం లేదు, అంతటా తాను ఉన్నవాడు అని అర్థం కావటానికి గాలిని చూపిస్తే దేవుణ్ణి వదిలిపెట్టి గాలికి మొక్కడం మొదలుపెట్టి. అర్థమైందా? కాకపోయినా నేను మళ్ళీ చెప్పను, దేవుడు అగ్ని అంత పవిత్రుడురా అని అగ్నిని చూపిస్తే దేవుణ్ణి వదిలిపెట్టి అగ్నికి మొక్కడం మొదలుపెట్టి. దేవుడు సూర్యుడిలాగా, సూర్యుడు రానంత వరకు చీకటి, సూర్యుడు వస్తే వెలుగు. అలాగే దేవుడు మనలో నిండి ఉన్న అంధకారాన్ని, అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడానికి మన మీదికి వచ్చే నీతి సూర్యుడు ఆయన వస్తేనేరా మనకి జ్ఞానం అబ్బేది, లేకపోతే మనకంత అజ్ఞానం అంధకారమేరా. దేవుడు సూర్యుడు లాంటి వాడరా, ఆయన వెలుగు తగిలితేనే మనకు చీకటి పోయినట్టు, దేవుని ప్రకాశం మనకు తగిలితేనే మనలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం పోతుందిరా. అందుకని దేవుడు సూర్యుడు లాంటి వాడరా అంటే దేవుడిని వదిలిపెట్టి సూర్యుడికి మొక్కటం మొదలుపెట్టి. కనిపిస్తున్న సూర్యుడు కాదు దేవుడు, ఆ సూర్యుడిని చేసినోడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంతమంది మానవులు, దేవదూతలు అందరూ కలిసి ఎందుకు అగ్నికి ఆరాధించారు? ఎవరు అగ్ని? దేవుడు. ఆయన ఎందుకు ఆరాధించారంటే ఆయనే ఇప్పుడే మన పాపముల నిమిత్తము
ఆ అగ్నియే పశువై మన కోసం యజ్ఞమై, అదిగో పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అగ్ని పశువు అవటం ఏమిటి? దీని గురించి అడిగితే ఎవడు ఒక్కడ కూడా ఆన్సర్ చేయాల, నన్ను బూతులు తిట్టడం తప్ప. న్యాయమైన సమాధానం చెప్పినోడు ఒక్కడు లేడు. నోరుంది కదా అని ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాం అమ్మా. బూతులు మాట్లాడటం గొప్పతనం అయింది. అవన్నీ ఆల్రెడీ ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు పిహెచ్డి పొంది వదిలేసి వచ్చాం. ఇప్పుడు మనం తిడితే చెవుల్లోంచి రక్తాలే, కానీ వద్దు, అది సంస్కారం కాదు కదా. అదే వాడు మొక్కుతుంది, వాడికి నేర్పిన సంస్కారం అది. నేను మొక్కిన వాడు నాకు నేర్పిన సంస్కారం ఇది. ఎవడైనా నన్ను దూషించి నోరు జారిన ఎవడైనా ఉంటే వాడు మొక్కేది వాడికి నేర్పిన దిక్కుమాలిన సంస్కారం అది, నోరు బారేసుకోవటం. ఎలాంటి వ్యక్తుల్ని కూడా పద్ధతిగా మాట్లాడటం దేవుడు నాకు నేర్పిన సంస్కారం. ఏది నిజమైన దేవుడో దీన్ని బట్టి కూడా అర్థమైద్ది. ప్రియులారా, ఎందుకు దేవతలు మానవులు అందరూ కలిసి అగ్నిని సేవించారు అంటే, అగ్ని పశువయ్యాడట, అందరి దోషముల నిమిత్తము యజ్ఞ పశువై ప్రాణం పెట్టి తిరిగి లేచాడట. ఆయనే అందరికీ అధిపతి అట, ఆయనే అందరికీ పైనున్న పరమాత్మట. ఇప్పుడు చెప్పండి, వేద సాహిత్యం చూపిన దేవుడు కూడా ఎవరు? ఆ పోలిక ఎవరిని సూచిస్తుంది? పశువై యజ్ఞమై తిరిగి లేచిన వాడు ఎవరండి? గట్టిగా చెప్పండి, అందరూ కలిసి ఏకకంఠంతో చెప్పండి. అది ఇంత స్పష్టంగా తెలుసుకొని నేను విశ్వసించి ఈరోజు మీకు ప్రకటిస్తున్నా. కాబట్టి ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని దూషణలు చేసినా వాటిని బట్టి ఎవ్వడు బెండవద్దు. యేసు నిజమైన దేవుడు. వేదం చెప్పిన పోలికలు ఉన్న దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రాణమిచ్చి తిరిగి లేచినటువంటి దేవుడు యేసే. కాబట్టి ఎవరైనా అడిగితే, నిన్ను అన్యులు అడిగితే అప్పులు తీరినాయని చర్చికి పోతున్నా అంటే, మా దగ్గర కూడా తీరినిర్రా అంటారు. మరే అంతకుముందు కడుపులో గెడ్డ ఉండేది, ఆయన దగ్గర పోయినా గెడ్డ పోయిందిలే అందుకని నమ్ముకున్నా అంటే, మా దగ్గర కూడా గెడ్డలే కాదు క్యాన్సర్ గెడ్డలు కూడా తగ్గుతున్నారా అంటారు. కానీ ఈ మాట యేసు ప్రభు దగ్గరికే, నేను పాపిని, నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి వెల చెల్లించి తిరిగి లేచాడు, నా ఆత్మను రక్షించగలవాడు, అందుకని వెళ్తున్నానంటే, అట్టయితే మా దగ్గర కూడా ప్రాణం ఎవరు పెట్టలేదే. అక్కడ ఆగిపోయింది ఇక డైలాగ్. అది పాయింట్. అక్కడ సౌండ్ బ్రేక్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకోవాల్సిందేంది? అదే మహిమలో వెలిగే ఘన దైవం, మరణము పొందిన దేవైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. మహిమలో వెలిగే ఘన దైవం, మరణము పొందిన దేవైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. తల్లడిల్లెనే ఆకాశం
అర్థమైంది చేతులు ఎత్తండి, ఇట్లా కదిలించండి. రైట్, అర్థమైందని చేతులు ఎత్తి మళ్ళీ చేతులు ఊపి కూడా చూపించావు కాబట్టి ఇక నువ్వు పోయి దారి తప్పావంటే ఇక నీ కర్మకి నువ్వే ఉత్తరవాదివి, నువ్వు నరకానికి పోవడానికి నువ్వే కారణం అవుతావు. పొరపాటును కూడా యేసయ్యను వదిలిపెట్టి వేరే దాని వైపు పొరపాటును కూడా వెళ్తే నీ పని ఇక నరకమే. ఎందుకంటే నీ పక్షాన వాదించే లాయర్ను వదిలేసావు నువ్వు, ఇంకెవడు నీ పక్షాన మాట్లాడేది? యేసయ్య ఉత్తరవాది. ఆ ఉత్తరవాదిని వదిలిపెట్టి ఎవరు వాళ్ళకే దిక్కులేని మార్గాలకు నువ్వు పోతే